హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో డిటర్మినెంట్స్లోని ఎక్సైజ్ 4.8 సెక్షన్ 1 సెక్షన్ 2 మొత్తం చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క వీడియో చేసి అన్ని సెక్షన్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ వీడియో కావాలనుకున్న ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉంటుంది, వాచ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే మోడల్ పేపర్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలీజ్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్స్, ఇలా ప్రతి ఒక్కటి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో. ఓకే స్టూడెంట్స్, ఇంకా డిటర్మినెంట్ ఎక్సైజ్ 4.8లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందర ఇంట్రడక్షన్ క్లాస్ అనేది వినండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయాలంటే ఇంట్రడక్షన్ తెలుసుకోవాలి, లేకపోతే ఏమీ అర్థం కాదు. కాబట్టి ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి ఖచ్చితంగా విని రండి. డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, అలాగే టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 4.8లోని సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్. సెక్షన్ 1లోని ఫస్ట్ క్వశ్చన్, ఎలివేట్ 2 - 5 4 - 1 అంటే మనం దీన్ని ఏం కనుక్కోవాలి? డిటర్మినెంట్ అనేది కనుక్కోవాలి. డిటర్మినెంట్ కనుక్కోవాలనుకో 2 × 2 మ్యాట్రిక్స్లో మనకి ఏంది A × D - C × B. నేను ఎందుకు మైనస్ చేయాలి అలా రెండు అని నేను ఇంట్రడక్షన్ క్లాస్లో క్లారిటీగా చెప్పడం జరిగింది, మీకు ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని. కాబట్టి ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది విని రండి. ఓకే ఎలివేట్. ఇప్పుడు దీని డిటర్మినెంట్ అనేది కనుక్కుందాం. సొల్యూషన్ గివెన్ లెట్ అనుకుందాం మనం. ఇక్కడ దీనికి ఏం పేరు లేదు కాబట్టి లెట్ A = 2 - 5 4 - 1. ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కుందాం. 2 × 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? క్రాస్ మల్టిప్లికేషన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, -1 × 2 -1 × 2 -5 × 4. చూడండి ఏం చేస్తున్నాను, దీన్ని మల్టిప్లికేషన్, దీని మల్టిప్లికేషన్, కానీ మధ్యలో ఏముంటుంది? మైనస్. ఎందుకు మైనస్ చేయాలనేది నేను ఇంట్రడక్షన్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ప్రాబ్లం అంటే ఇంట్రడక్షన్ అంటే ఏందో తెలుసుకుంటేనే మీకు చాలా బెటర్గా అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా -2 × 1 -2 మైనస్ ప్లస్ 5 4 = 20 అంటే ఇక్కడ బిగ్ సింబల్ ఎంత? ప్లస్. 20లో ఒక 2 పోతే +18 అంటే దీని డిటర్మినెంట్ ఎంత? +18. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఎలివేట్ cos θ sin θ - sin θ cos θ. టెగ్నోమెట్రీ మిమ్మల్ని ఎక్కడికి వదిలినా, ఎక్కడికి పోయినా కానీ వదిలిపెట్టదు చూడండి అది. ఓకే, చూసారా డిటర్మినెంట్లో కూడా వచ్చింది టెగ్నోమెట్రీ. ఓకే, లెట్ మనకి దీనికి మ్యాట్రిక్స్ ఏం లేదు కాబట్టి లెట్ అనుకుందాం, ఏ అనుకుందాం. cos θ sin θ sin θ cos θ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే cos × cos. ఇగో చూడండి, A × D అలాగే C × D. డిటర్మినెంట్ అంటే ఇదే. ఓకే, cos × cos అంటే cos θ × cos θ. ఓకే, తర్వాత మైనస్ కదా మనం చేయాల్సింది, మైనస్. తర్వాత ఏం చేయాలి? B × C. కాబట్టి B వాల్యూ ఎంత ఉంది? -sin θ × ఈ C వాల్యూ sin θ. ఓకే, ఇప్పుడు చూడండి, cos θ × cos θ అంటే cos స్క్వేర్ θ అవుతుంది. మైనస్ ప్లస్ sin θ sin స్క్వేర్ θ అంటే మల్టిప్లికేషన్ తెలుసు కదండి. A × A చేస్తే ఏమవుతుంది? A స్క్వేర్ అవుతుంది. అదే A + A కలిపితే 2A అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ చేసేసి అనమాట. ఈ మైనస్ ఏమో మనకు ప్లస్ అయింది ఇక్కడ. ఓకే, క్లియర్. sin స్క్వేర్ θ. ఇప్పుడు చూడండి మీరు, cos స్క్వేర్ θ + sin స్క్వేర్ θ మనకు టెగ్నోమెట్రీలో కండిషన్ ఉంది. ఏంది? cos స్క్వేర్ θ + sin స్క్వేర్ θ = 1. ఫార్ములా తెలుసు కదా, 1. ఇంకా 10th క్లాస్ నుంచి నేర్చుకున్నాం మనం అది. ఓకే, 1 అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అంతే. క్వశ్చన్, ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ 2 1 1 -1 -5. ఓకే, మనకి ఇక్కడ 2 × 2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా లెట్ ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు గివెన్ లెట్ అనుకుందాం లేండి. ఒక లెట్ ఏ, దీనికి ఏం పేరు లేదు కదా, 2 1 5 1 -5. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్ కనుక్కుందాం. 2 × -5 2 × -5 -1 × 1. ఓకే, 1 × 1. చూడండి, నేను ఈ రెండు మల్టిప్లికేషన్ రాసేసాను. మనకి ఏం చేయాలి? 2 × 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మధ్యలో మైనస్, తర్వాత 1 × 1. ఓకే, -2 × -5 అంటే -10 అవుతుంది. ఇది 1 1 = 1 అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలండి? మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి. ఇదే మన ఆన్సర్. ఇంకా అయిపోయింది అంతే, ఏం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ అక్కడ గుర్తుపెట్టుకోండి, మధ్యలో మైనస్ వస్తుంది. ఓకే, 2 5 = 10, ఈ మైనస్ అలాగనే 1 1 = 1. ఓకే, ఈ రెండు మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ గుర్తుపెట్టి రెండు కలపాలి అంతే.
ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ 4 - 6 5 2. ఓకే క్లియర్. సొల్యూషన్. ఓకే లెట్ a ఈక్వల్ టు 4 - 6 5 2. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 × 2 మైనస్ చూడండి మైనస్ తర్వాత b ఇంటూ సి అంటే b ఎంత 5 × -6 4 2 జా 8 మైనస్ మైనస్ ప్లస్ 5 6 జా 30 మొత్తం కలిపితే 38. దీని డిటర్మినెంట్ ఎంత 38. ఓకే ఫిఫ్త్ క్వశ్చన్ ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ i0 అలాగే 0 - i. ఓకే సొల్యూషన్. ఓకే లెట్ ఏ ఈక్వల్ టు ఏమన్నా ఎప్పుడు అయినా బి కూడా అనుకోవచ్చు అంటే మీ ఇష్టం ఏదన్నా అనుకోవచ్చు. i0 0 - i. ఓకే ఏం చేయాలి ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి i ఇంటూ i ఇంటూ -i చూడండి i ఇంటూ -i మైనస్ 0 × 0 ఇంటూ 0 ఇక్కడ చూడండి మైనస్ i ఇంటూ i ఏమవుతుందండి i² -0 ఇక్కడ చూడండి మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా మైనస్ i². ఓకే ఇక్కడ మనము 11th క్లాస్లో మనము కండిషన్ నేర్చుకున్నామండి కాంప్లెక్స్ నెంబర్లో. i² అంటే మీనింగ్ ఏంటండి -1కి సమానం అవుతుంది. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. ఈ మైనస్ ఇక్కడ పెట్టినాను. i² అంటే వాల్యూ ఎంత -1 మైనస్ ఇప్పుడు ఏమవుతుందండి ప్లస్ అంటే దీని ఆన్సర్ ఎంత మొత్తము 1. కాంప్లెక్స్ నెంబరు మనకి క్లాస్ 11లో మనకి రావడం జరిగింది. i² వాల్యూ -1 అండి. మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. నేను చెప్పాను ఎగ్జాంపుల్స్ అలాగే ఎక్సర్సైజ్లో ఇంట్రడక్షన్ ప్లస్ మొత్తం చెప్పాను. విన్నోళ్ళకి కనుక గుర్తుంటే కనుక ఇది ఏంది i² వాల్యూ ఎంత -1 అందుకే i² బదులు -1 ఈ మైనస్ అలాగే పెట్టినాను మైనస్ ప్లస్ 1 అయింది. ఓకే తర్వాత ఎలివేట్ ఇక్కడ చూడండి x² - x + 1 x + 1 x - 1 అలాగే x + 1. ఓకే ఇప్పుడు దీని డిటర్మినెంట్ కనుక్కున్నాం. లెట్ ఏ ఈక్వల్ టు మనకి x² - x + 1 x - 1 x + 1 x + 1. ఓకే తర్వాత ఇప్పుడు చూస్తే మనం ఏం చేయాలి క్రాస్గా మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి x² - x + 1 ఇంటూ దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి దీంతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే మధ్యలో ఏం రావాలి మనకి మైనస్ మళ్ళీ దీంతో మల్టిప్లికేషన్ చేయండి x + 1 ఇంటూ x - 1. ఓకే ఇక్కడ చూస్తే మనకి 2 మల్టిప్లికేషన్లు ఉన్నాయి. అంటే ఏం చేయాలి ప్రతి ఒక్క దాంతో మల్టిప్లికేషన్ చేయాలి. x ఇంటూ x² ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుందండి a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m + n. అంటే ఇక్కడ x సేమ్ ఉంది అంటే a ఇప్పుడు పవర్లు వేరుండే ఇక్కడ m ఇక్కడ n అంటే ఇక్కడ 2 ఇక్కడ 1 ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తున్నాను నేను. అంటే ఇక్కడ చూడండి మీకు సింపుల్గా చెప్పాలంటే దీంతో ప్రతి ఒక్కటి అలాగనే దీంతో ప్రతి ఒక్కటి అనమాట. ఓకే క్లియర్. xతో ప్రతి ఒక్కటి మల్టిప్లికేషన్. ఓకే x² ఇంటూ x³ అవుతుందండి ఏమవుతుంది x³ ఎలాగన్నా ఇక్కడ x² ఇంటూ ఇక్కడ x కదా. ఓకే ఈక్వల్ టు x⁴m + 1 అంటే m + n అంటే x2 + 1 ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 అంటే మొత్తం కలిపితే 2 + 1 ఎంత 3. ఓకే క్లియర్. ఓకే స్టూడెంట్స్ తర్వాత xతో మల్టిప్లికేషన్ చేయండి ఇంకా ఉంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ x ఇంటూ x² తర్వాత xతో మల్టిప్లికేషన్ చేయండి x1 × 1 x. ఓకే ఇప్పుడు 1తో మల్టిప్లికేషన్ చేయండి మళ్ళీ x + x² తర్వాత -x అలాగనే వస్తుంది ఎందుకంటే 1తో ఏది ఇంటూ చేసినా అదే వస్తుంది 1 × 1. ఇంకా యువతల మిగిలినది రాద్దాం x + 1 ఇంటూ x - 1. ఓకే ఇక్కడ మీరు గమనిస్తే +x² - x² క్యాన్సల్ అలాగనే +x - x క్యాన్సల్ అంటే ఇప్పుడు 2 లోకల -2 పోతే ఎంత అండి 0 అంటే ఇది +2 ఇది -2 అంటే దాని మీనింగ్ ఏంది 0 కాబట్టి ఇంకా మిగిలినది రాద్దాం x³ ఇక్కడేమో +1 మిగిలి మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ a + b ఇంటూ a - b అంటే ఫార్ములా ఏంటండి మనకి a² - b². గుర్తుందా మీకు ఫార్ములా ఒక ఐడియా ఉండింటదిలేండి a + b ఇంటూ a - b ఫార్ములా ఏంది a² - b² కదా. అంటే a² - b అంటే ఇక్కడ 1 కాబట్టి 1² 1 ఎంత 1. ఓకే ఇప్పుడు ఈ మైనస్ ప్రతి ఒక్కదానికి అప్లై చేద్దాం x³ + 1 -x² తర్వాత +1. ఓకే ఇప్పుడు 1 + 1 కలిపితే ఎంత 2 కాబట్టి x³ మిగిలినట్టు రాద్దాం x² + 2 చూడండి
ఎక్స్ క్యూబ్ అలాగనే రాశాను, మైనస్ ఎక్స్ స్క్వేర్ అలాగనే రాశాను, 1 + 1 2 అలాగనే రాసేసాను. ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే స్టూడెంట్స్, నోడు ఇంకా అంతే ప్రాబ్లమ్స్ అన్నీ డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుందండి. ఇక్కడ ఎక్స్తో మల్టిప్లికేషన్ చేశాను, అలాగనే 1తో మల్టిప్లికేషన్ చేశాను. 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు అలాగనే ఉంటుంది. 1తో ఏది మల్టిప్లికేషన్ చేసినా అది ఇంకా ప్లస్ మైనస్ ఉన్నట్టు క్యాన్సిల్ చేసేసాను, మిగిలిన ఉన్నటివి రాసేసాను. ఓకే, తర్వాత a + b × a - b ఫార్ములా అనేది అప్లై చేసేసాను, మిగతావన్నీ కలిపేసాను. ఓకే స్టూడెంట్స్, నోడు ఓకే స్టూడెంట్స్, 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 మార్క్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ రిలేటివ్ ఇవి అనమాట. ఓకే, ఇఫ్ a = 1 4 2 2 దెన్ షో దట్ డిటర్మినెంట్ 2a = 4 × డిటర్మినెంట్ a. ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది అంటే మేము ఒక ఏ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది, దానికి 2a డిటర్మినెంట్ కనుక్కోవాలి. అంటే 2a అంటే 2తో ఏని మల్టిప్లికేషన్ చేసి ఒక మ్యాట్రిక్స్ అనేది వస్తుంది, దానికి మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఇంకో కండిషన్ చెప్తున్నారు, 4 × డిటర్మినెంట్ a. అంటే ఈ ఏకి డిటర్మినెంట్ కనుక్కోండి, ఆ ఏకి డిటర్మినెంట్ వచ్చిన దానికి 4తో మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు దీని ఆన్సర్ సమానంగా ఉంటాయి అని చూపియండి అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ చూద్దాం మరి. ఓకే, ఇక్కడ గివెన్ మనకి ఇచ్చినది రాద్దాం. డిటర్మినెంట్ ఏ అనుకుందాం ఫస్ట్. ఎంత? డిటర్మినెంట్ ఏ అంటే ఏం చేయాలి? ఇగో 2 × 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఏంది? a × d - c × b. ఓకే, ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 × 2 1 × 2 -4 × 2. ఓకే, 2 1 2 -4 2 8. ఓకే, 8లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది మనకి? -6. ఎంత ఉంటుంది? -6. చూడండి ఎంత, 2లో కల్లా 8 పోతే -6. చిన్న నంబర్ల నుంచి పెద్ద నంబర్ పోతే ఏమవుతుంది? మనకి మైనస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ అంతా బాగానే ఉంది. డిటర్మినెంట్ ఏ వాల్యూ ఎంత? -6. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్లు అడిగింది ఏంది? 4 × డిటర్మినెంట్ ఏ కదా, 4 × డిటర్మినెంట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది? -6. 6 4 24. ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్. దీన్ని మనం ఇగో చూడండి, 4 డిటర్మినెంట్ ఏ = -24 అనే దాన్ని నంబర్ 1 అనుకుందాం. బాగా చూడండి, నేను ఏకి డిటర్మినెంట్ అనుకున్నాను, ఎంత వచ్చింది? -6 వచ్చింది. కానీ మనకి క్వశ్చన్లో 4 × డిటర్మినెంట్ ఏ అంటే, అందుకే 4 × డిటర్మినెంట్ ఏ, 4 వాల్యూ అలాగనే ఉంటుంది. డిటర్మినెంట్ ఏ వాల్యూ ఎంత? -6. 6 4 24. ఇక్కడ మైనస్ కాబట్టి ఆ మైనస్ అలాగనే ఉంటుంది. అంటే 4 × డిటర్మినెంట్ ఏ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది మనకి? -4. దాన్ని నంబర్ 1 అనుకుందాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక్కుందాం. ఇక్కడ చూస్తే మనకి డిటర్మినెంట్ 2a అన్నారు, అంటే ఫస్ట్ 2a వాల్యూ కనుక్కొని తర్వాత దానికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 2 × a. ఓకే, 2 × a వాల్యూ అంటే ఏంది మనకి? మ్యాట్రిక్స్ a 1 4 2 2. ఓకే, 2తో మల్టిప్లికేషన్ చేయండి. 2 1 2 2 4 8 2 2 4 2 2 4. ఇది మనకి 2a వాల్యూ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి డిటర్మినెంట్, అది వాళ్ళు ఏమని చెప్పడం జరుగుతుంది? 2aకి డిటర్మినెంట్ కనుక్కోండి. అందుకు 2a కనుక్కున్నాము, దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఓకే, డిటర్మినెంట్ 2a. ఓకే, ఇప్పుడు వాటి వాల్యూస్ రాయండి. ఇగోండి, మళ్ళీ మీరు ఇక్కడ రాసుకోవచ్చు, 2a = 2844. ఓకే, 2a వాల్యూ. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ కనుక్కుందాం. ఓకే, అందుకే డిటర్మినెంట్ 2a. క్రాస్ మల్టిప్లికేషన్ 2 × 4 2 × 4 -8 × 4 8 × 4. ఇక్కడ చూడండి, 2 4 8 -8 4 32. ఓకే, 8లో కల్లా 32 పోతే ఎంత అండి మనకి? చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కాబట్టి మైనస్, అంటే 32లో కల్లా 8 తీసేసాలి. అప్పు తెచ్చుకుంటాం, 2 2 4 మిగులుతుంది. అండ్ తర్వాత అప్పు తెచ్చుకుంటాం బట్టి 2 మిగులుతుంది, అంటే 24. ఇది నంబర్ 2 అనుకుందాం. చూడండి, ఇక్కడ నంబర్ 1 నంబర్ 2 సేమ్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ చూడండి, 4 × డిటర్మినెంట్ ఏ చేసినా -24 వచ్చింది, 2a డిటర్మినెంట్ చేసినా కానీ మనకి -24 వచ్చింది. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 1 = 2. దేర్ఫోర్ మనకి ఇంకేంటిది? డిటర్మినెంట్ 2a = ఏమవుతుంది? 4 డిటర్మినెంట్ ఏకి సమానం అవుతుంది. అంతే స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు 8th క్వశ్చన్. ఎలివేట్ 3 0 3 -1 0 -5 -2 -1 0. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి? ఇప్పుడు డిటర్మినెంట్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు 3 × 3 మ్యాట్రిక్స్, 3 × 3 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఎలిమెంట్తో దాని రో కాలం తీసేసి మిగిలిన వాటిని మనం సబ్ట్రాక్షన్ యాడ్ చేసుకుంటా వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి?
చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఈ రో తీసుకొని ఈ రో తీసుకొని డిటర్మెంట్ కనుక్కోవచ్చు, ఈ రో తీసుకొని డిటర్మెంట్ కనుక్కోవచ్చు, ఈ రో తీసుకొని డిటర్మెంట్ కనుక్కోవచ్చు, ఈ కాలం తీసుకొని డిటర్మెంట్ కనుక్కోవచ్చు, ఈ కాలం తీసుకొని డిటర్మెంట్ కనుక్కోవచ్చు, ఈ కాలం తీసుకొని డిటర్మెంట్ కనుక్కోవచ్చు. నీ ఇష్టం, అక్కడ ఉన్న రోస్ కాలమ్స్ ఏదో ఒక లైన్తో పాటు ఈజీగా డిటర్మెంట్ కనుక్కోవచ్చు. ఇక్కడ నాకు రో 2 చూస్తే 0 0 అని సింపుల్గా ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకుంటాను. నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో ఆ ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దానికోసం ఏం చేయాలి చూడండి, సొల్యూషన్ లెట్ ఏ ఈక్వల్ టు 3 0 3 -1 0 -5 అలాగే -2 -1 0. నీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు, ఏ రో ఏ కాలం ఏదన్నా తీసుకోవచ్చు. ఓకే, మీకు ఆ కండిషన్ అనేది అర్థం అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, డిటర్మెంట్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ చేయాల్సిన పద్ధతి ఏంది, ఒకటి ఎంచుకోవాలి, అంటే 0. నేను ఈ రో ఎంచుకుంటున్నాను. ఓకే, 0 ఇంటూ తర్వాత ఈ 0 తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఆ రో సంబంధించి ఆ కాలం సంబంధించి డిలీట్ చేసేసేయాలి. అప్పుడు ఏం మిగులుతుంది మనకి చూడండి, -1 -2 అలాగే -5 0 తర్వాత మైనస్ అనేది అప్లై చేయాలి. తర్వాత రెండో ఎలిమెంట్ ఏముంది 0, తర్వాత ఈ 0కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేసేసండి. అప్పుడు ఏం మిగులుతాయి 3 -2 3 0. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది -1, ఇక్కడ -1 అనేది వస్తుంది, ఇక్కడ ప్లస్ వచ్చేది కానీ ఆ ప్లస్ ఇంటూ మైనస్ అయిపోతుంది. ఇప్పుడు నేను -1 తీసుకున్నాను కాబట్టి ఆ ఎలిమెంట్కి సంబంధించి రోని కాలంని డిలీట్ చేయండి. ఈ రో డిలీట్ చేస్తున్నాం, అలా ఈ కాలం డిలీట్ చేయాలి, ఈ రో డిలీట్ చేయాలి. అప్పుడు ఏం మిగులుతాయి మనకి 3 -1 అలాగే 3 -5. ఎందుకన్నా ఇవి తీసుకున్నావు నువ్వు అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 0తో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తుంది, అంటే 0తో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తుంది 0. ఇలా ప్రాబ్లం అనేది సింపుల్గా వెళ్ళిపోతుంది. అందుకోసం నేను ఆ రో తీసుకున్నాను. నీ ఇష్టం, ఈ రో తీసుకొని చెయ్యి, ఓకే కరెక్ట్గా వస్తుంది. ఈ రో తీసుకొని చెయ్యి, ఈ రో తీసుకొని చెయ్యి, కరెక్ట్గా వస్తుంది. ఈ కాలం తీసుకొని చెయ్యి, నీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు దాంట్లో. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఇది దీంతో మొత్తం ఇంటూ 0 చేస్తే 0 మైనస్ 0తో ఇదంతా ఇంటూ చేస్తే 0. ఇక్కడ -1 కదా, అంటే 1తో ఇంటూ చేస్తే, అంటే 1తో ఇవన్నీ ఇంటూ చేస్తే ఇవే ఉంటుంది, -1 3 -5. ఓకే, ఇప్పుడు దీనికి మాత్రమే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనము డిటర్మెంట్ అనేది కనుక్కుంటాం. 3 5 15 -15. ఓకే, ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది, ఇగో ఇప్పుడు 2 × 2 మ్యాట్రిక్స్. తర్వాత ఈ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 3 1 3. 15లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది మనకి -12, ఎందుకంటే బిగ్ సింబల్ మైనస్ ఉంది కాబట్టి. అర్థమైందా? నేను ఎందుకు 0 ఈ రో తీసుకున్నానంటే ఇలా డైరెక్ట్గా మనకి సింపుల్ ఈక్వేషన్ త్వరగా అయిపోయేటట్టు చూసుకోవాలి దీని ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఏ ఎలిమెంట్ నువ్వు తప్పు చేసినా కానీ నీకు చాలా కష్టంగా అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నోడు. ఓకే స్టూడెంట్స్, 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ మీకు ఇక్కడ రాశాను. మీకు ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ రోకి సంబంధించి రాశాను. లేదు నువ్వు ఇక్కడ B1 B2 B3కి కనుక్కోవాలనుకోండి, ఇక్కడ B1 B2 B3 వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి దీనికి సంబంధించి దీని రో దీని కాలం డిలీట్ చేసినప్పుడు A2 A3 C1 C2 C3 అనేది మిగులుతుంది. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి మనము ఏది కావాలనుకుంటే అది డిలీట్ చేసేసుకొని మనం రాసేసుకుంటే సరిపోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. ఇది ఫార్ములా అనేది మర్చిపోవద్దండి. ఓకే 9th క్వశ్చన్. ఓకే, ఎలివేట్ 3 1 2 -4 1 3 5 -2 1. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, దాని ప్రకారమే వెళ్దాం. ఇందాక ఎందుకు నేను అలా చేశానంటే 0s ఉన్నందుకు నేను అలా సెకండ్ రోని తీసుకొని డిటర్మెంట్ అనుకున్నాను. లెట్ ఏ అనుకుందాం దీన్ని, A ఈక్వల్ టు 3 1 2 -4 1 3 5 -2 1. ఓకే, ఇప్పుడు మనం దీన్ని అనుకున్నాం కదా, ఏం చేయాలి, డిటర్మెంట్గా అనుకోవాలి. అంటే ఇది A1, అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది A1 3 ఇంటూ తర్వాత డిటర్మెంట్ ఏవి రాయాలి, B2 B3 C2 C3. అంటే ఈ 3కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేసేసేయాలి. డిలీట్ చేసేస్తే ఏం మిగులుతుంది మనకి 1 -2 3 1 అనేది మిగులుతుంది. తర్వాత మైనస్ అనేది అప్లై చేయాలి. తర్వాత A2 ఎంత ఉంది, -4 అనేది ఉంది. తర్వాత ఈ -4కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం మిగులుతుంది 1 -2 2 1. ఓకే,
గుర్తుపెట్టుకోండి, దాని కింది ఉండేటివి దాని పక్కన ఉండేటివి తీసేసేయాలి, అది గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ. ఓకే, ప్లస్ ఏ3 అంటే 5. ఓకే, ఈ 5కి కింది పక్కన ఏముంటాయి -2 -1, దీన్ని డిలీట్ చేయాలి. పక్కన ఏముంటాయి -4 3, అవి కూడా డిలీట్ చేసేసాను. ఇంకా ఏం మిగులుతాయి 1 1 2 3. ఓకే, అయిపోయింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి 3. ఇప్పుడు ఇక్కడ డిటర్మినెంట్ కనుక్కోవాలి మళ్ళీ. ఏది మనకి 2 × 2 మ్యాట్రిక్స్ అంటే ABCD. ఓకే, ఏమవుతుంది AD - CD. ఇది కదా మనకి డిటర్మినెంట్ 2 × 2 ఉన్నప్పుడు 1 1 జా 1. ఇక్కడ తర్వాత ఏమొస్తుంది మైనస్ వస్తుంది, -3 2 జా 6 -6. ఓకే, నేను డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేసాను. మైనస్ ఏమవుతుంది +4. ఓకే, మళ్ళా డిటర్మినెంట్ 1 1 జా 1 మైనస్ కదా మనకు వచ్చేది -2 2 జా -4, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా. ఓకే, +5. తర్వాత డిటర్మినెంట్ 3 1 జా 3 -2 1 జా 2. ఓకే, నేను డైరెక్ట్ చేసేస్తున్నాను ఇంటూ చేసేసి. ఓకే, 3 మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే 1 + 6. తర్వాత +4 మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే 1 + 4. తర్వాత +5 3 - 2 అలాగనే రద్దాం రండి, తర్వాత చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి 3 × 6 ఒక 1 కలిపితే 7 ప్లస్ 4 × 4 + 1 కలిపితే 5. ఓకే, ప్లస్ 5 × 3లో ఒక 2 పోతే 1, ఇంకా అన్ని ఇంటూ చేసేసండి. 7 3 జా 21 ప్లస్ 5 4 జా 20 ప్లస్ 5 1 జా 5. మొత్తం కలిపితే ఎంత వస్తుంది 20 20 40 45 46. మొత్తం ఎంత 46. ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. ఇంకా 46 9th ఆన్సర్ ఎంత 46. సేమ్ ఈ పద్ధతి ఎలా చేసామో ఇది కూడా అలాగనే చేయాలి. నీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఉండే కాబట్టి సింపుల్గా ఇవే చేద్దాం. సొల్యూషన్ లెట్ A = 0 -1 -2 1 0 3 అలాగనే 2 -3 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి డిటర్మినెంట్ కనుక్కోవాలి. అంటే చూడండి డిటర్మినెంట్ అంటే ఇదిగో ఇది. ఓకే, డిటర్మినెంట్ ఏకి డిటర్మినెంట్ ఫస్ట్ ఏం రాసుకోవాలి A1 అంటే 0. తర్వాత ఈ 0కి సంబంధించి కింది పక్కన ఉండేటివి దాని పక్కన ఉండేటివి డిలీట్ చేస్తే ఏం మిగులుతాయి మనకి 0 -3 3 0. తర్వాత మైనస్ అనేది అప్లై చేయాలి. A2 ఎంత 1, ఇక్కడ 1 × ఓకే, ఇప్పుడు 1కి కింది పక్కన ఏముండయి 0 3, దాన్ని డిలీట్ చేయాలి. పక్కన ఏముండయి 0 2 ఉండయి, అవి డిలీట్ చేస్తే ఏం మిగులుతాయి -1 -3 -2 0. ఓకే, తర్వాత ప్లస్ అప్లై చేయాలి. ప్లస్ A3 వాల్యూ ఎంత 2 కదా. ఇప్పుడు చూడండి ఈ 2కి సంబంధించి కింది పక్కవి దాని పక్కన ఉన్నట్టు డిలీట్ చేసే సేమ్ మిగులుతాయి -1 0 -2 3. ఓకే ఈక్వల్ టు 0తో ఇదంతా మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి 0. డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సరిపోతుంది. మళ్ళీ ఇంకా మీరు దీని లోపల డిటర్మినెంట్ కనుక్కొని మళ్ళీ వచ్చిన దాన్ని మల్టిప్లికేషన్ చేసి అంత అక్కర్లేదు. ఓకే, తర్వాత -1 ఇక్కడ -1 ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు 0 × -1 0. ఓకే, తర్వాత ఏం చేయాలి మైనస్ అనేది అప్లై చేయాలి. మైనస్ ఇక్కడ చూడండి -2 × -3 మైనస్ క్యాన్సల్ 2 3 జా 6. ఓకే, తర్వాత +2. తర్వాత -1 3 × -3 -1 × 3 -3. తర్వాత మనకి ఫార్ములా మైనస్. తర్వాత ఇక్కడ -2 × 0 0. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి -1. ఇక్కడ చూడండి 0 - 6 ఏమవుతుంది -6 అవుతుంది. ప్లస్ 2 × -3. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ ఏమవుతుందండి మనకి +6. ఓకే, మైనస్ క్యాన్సల్ 1 6 జా 6 ప్లస్ × -2 3 జా 6 6లో 6 పోతే 0. దీని డిటర్మినెంట్ ఎంత 0. ఓకే ఫ్రెండ్స్, నోడు 11th క్వశ్చన్ 12th క్వశ్చన్కి డిటర్మినెంట్ కనుక్కుందాం. ఇప్పుడు అంత డిటర్మినెంట్ కనుక్కోవడం ఇక్కడ ఎలివేట్. ఓకే, లెట్ దానికి ఏం పేరు లేదు కాబట్టి మనం లెట్ A = A అనుకుందాం. 2 0 3 -1 2 -5 -2 -1 0. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్ A ఇంకో తెలుసు కదా 3 × 3 ఉన్నప్పుడు ఎలాగనో A1 అంటే 2. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ 2కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం మిగులుతాయి 2 -1 -5 0. తర్వాత ఇక్కడ ఏం అప్లై చేయాలి మైనస్ కదా మైనస్. ఇక్కడ A2 వాల్యూ ఎంత ఉంది -1. తర్వాత డిటర్మినెంట్ దీని ఈ -1కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేయండి. అప్పుడు ఏం మిగులుతుంది 0 -1 3 0. ఓకే, తర్వాత ప్లస్ A3 వాల్యూ ఎంత -2. మళ్ళీ దానికి సంబంధించి
కాలంని రోని డిలీట్ చేస్తే 0 2 3 -5 అనేది మిగిలినడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఏ ఇంటూ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ గుర్తుపెట్టుకోండి. 2 0 జా 0, మనకి అక్కడ ఏమొస్తుంది -5 ఇంటూ -1 5 వస్తుంది. ఓకే, ఎందుకు ఇక్కడ మైనస్ ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తే 5 1 5 కదా, మైనస్ +1 0 ఇంటూ 0 0, ఇక్కడ మనకేమొస్తుంది మైనస్, ఇక్కడ ఒక్క మైనస్ ఉంది, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, బాగా చూడండి, ఇక్కడ మైనస్ వస్తుంది. 3 ఇంటూ -1 -3 వస్తుంది కదా. ఓకే, మీకు ఇంకా రాసుకోండి లేకుంటే ఇలాగనే. ఓకే, ప్లస్ ఇంటూ -2. ఓకే, తర్వాత డిటర్మెంట్ -5 ఇంటూ 0 0, 3 2 జా 6. ఓకే, తర్వాత చూడండి 2 ఇంటూ 0 ఇంటూ -5 -5 ప్లస్ 1, ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్, అంటే 0 + 3 వస్తుంది. 3 ఇంటూ 1 3 వస్తుంది. ఓకే, ఇక్కడ -2 ఇంటూ, ఓకే ఇక్కడ ఏమొస్తుంది 0 లోకల్ -6 పోతే -6 అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి 2 5 జా -10 ప్లస్ 3. ఓకే, ప్లస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, 6 2 జా 12. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్లు ఉన్నటువంటి కలపండి. 12 ఒక 3 కలిపితే 15, అంటే -10 + 15. బిగ్ సింబల్ ఎంత మనకి ఇక్కడ ప్లస్, అంటే 15 లో కల్లా 10 పోతే 10. ఇది మన. ఓకే, ఇఫ్ a = 1 2 5, అలాగనే 1 1 4, అలాగనే -2 -3 -9, ఫైండ్ డిటర్మినెంట్ a. ఇక్కడ మనకి వాళ్ళే అన్నారు కాబట్టి మనం గివెన్ అని రాయాలి. ఇక్కడ మనకి ఏమి అది చెప్పలేదు అది ఏకి సంబంధించి అని. గివెన్ ద a = 1 2 5 1 1 4 -2 -3 -9. ఓకే, ఇప్పుడు మనము డిటర్మినెంట్ ఏ కనుక్కుందాం. ఇక్కడ అదే కనుక్కోమందాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, a1 అంటే 1 డిటర్మినెంట్ 1కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేస్తే 1 -3 4 -9 అనేది మిగులుతుంది. తర్వాత మైనస్ అప్లై చేయాలి. a2 ఎంత 1. ఓకే, ఈ 1కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేస్తే 2 -3 2 -3 5 -9. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ నంబర్కి సంబంధించి కింది పక్కన ఉండేటివి పక్కవి తీసేసేయండి, ఇంకా మిగిలినవి రాయండి అంతే. -2. ఓకే, -2కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేస్తే 2 1 5 4. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ 1తో ఇంటూ చేస్తే ఇదే కాబట్టి రాస్తలేండి 1 ఇంటూ -9 ఇంటూ 1 -9. ఇక్కడ మనకి ఏమొస్తుంది -4 3 జా 12, అంటే -12. చూడండి ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, -1. తర్వాత -9 ఇంటూ 2 -18 కదా, 9 2 జా 18. మళ్ళీ ఇక్కడ ఫార్ములా మైనస్ మనకి 5 3 జా 15, కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -15. ఓకే, తర్వాత -2 4 2 జా 8, మైనస్ ఉంటుంది కాబట్టి -5 1 జా 5. ఓకే, = 1 ఇంటూ -9 మైనస్ ఏమవుతుందండి +12. ఫస్ట్ మైనస్ క్లియర్ చేద్దాం, -1. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి -18 మైనస్ ఏమవుతుంది +15. ఓకే, తర్వాత -2 ఇంటూ 8 5 కదా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 1 ఇంటూ, ఇక్కడ బిగ్ సింబల్ ఎంత ఉందండి మనకి ప్లస్, అంటే 12 లోకల్లా 9 పోతే ఎంత ఉంటుంది 3 అనేది ఉంటుంది కాబట్టి 3. ఓకే, తర్వాత -1, ఇక్కడ బిగ్ సింబల్ ఎంత మైనస్, 18 లోకల్ 5 పోతే -3 అనేది మిగులుతుంది. -2 8 లోకల్ 5 పోతే 3 అనేది మిగులుతుంది. ఓకే, 3 1 జా 3. ఓకే, +3. ఓకే, -2 3 జా 6. ఓకే, ఇక్కడ 3 + 3 కలిపితే 6, ఇక్కడ -6 6 6 0. ఓకే స్టూడెంట్స్, ఇంకా అంతే ప్రాబ్లం. స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ జరిగింది, సారీ. 15 లోకల్లా మనకి 10 పోతే ఎంత అండి 5. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అంతే. ఓకే, అంతే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, 13th 14th ప్రాబ్లం. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ 2 5 4 1 = 2x 6 4x. ఓకే, అంటే ఈ మ్యాట్రిక్స్ ఈక్వల్. ఓకే, కానీ మనకి ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ లోపల ఉన్న x వాల్యూస్ కనుక్కోండి అనేది క్వశ్చన్. ఇక్కడ కూడా అదే క్వశ్చన్. 13th చేద్దాం ఫస్ట్. సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంటుంది. గివెన్ ద, ఇది 1 మార్క్ ఇంపార్టెంట్, ఇవి 1 మార్క్ ఇంపార్టెంట్. ఓకే, 1 మార్క్, అందుకే స్టార్ గుర్తు వేసాను. గివెన్ ద, ఓకే 2 4 5 1 = 2x అలాగనే 4. ఓకే, క్యాపిటల్ X 6x. ఓకే, ఇప్పుడు
ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనం ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఎందుకు మళ్ళీ ఈ రెండు ఈక్వల్ కదా, ఇక్కడ 2 × 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ చూడండి మనకి ఏమైంది, ఇక్కడ 5 ఇక్కడ 6 లేదు. ఓకే, ఇక్కడేమో 5 ఉంది 6 ఉంది. అర్థమవుతుందా? ఈక్వల్ మ్యాట్రిక్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇది సమానం అవుతుంది కరెక్టే, కానీ ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది బాగుంది, కానీ ఇక్కడ 5 ఉంది 6 ఉంది. ఎలా ఈక్వల్ అవుతుంది? ఈక్వల్ అవ్వాలంటే అటుపక్క ఇటుపక్క మనకి ఏముండాలా, ఈక్వల్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి, అప్పుడే మనకి ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం డిటర్మినెంట్తో సాల్వ్ చేయాలి దీన్ని. 2 × 1 = 2. ఓకే, మైనస్ చూడండి 2 × 2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మధ్యలో మైనస్. ఓకే, 2 × 1 = 2 మైనస్ 5 × 4 = 20 ఈక్వల్ టు ఉంది కాబట్టి ఈక్వల్ టు ఇక్కడ చూడండి x × 2x, x చూడండి x × 2x మైనస్ 6 × 4 = 24. చూడండి ఈ రెండు ఇంటూ చేశాను మైనస్, తర్వాత ఈ రెండు ఇంటూ చేసేసాను. ఓకే, చాలా సింపుల్గా ఉంటుందండి. 2లో కల్లా 20 పోతే -18 ఈక్వల్ టు ఇక్కడ చూడండి x × x² అంటే 2x² -24. ఓకే, ఇప్పుడు మనం అన్నీ పక్కకి తెచ్చుకుందాం. ఇది -18 అవతలకి పోతే +18 కాబట్టి 2x² -24. ఇదిగో ఇది అలాగనే రాసేసాను. ఇది -18 యువతలకు వస్తే +18. ఇటు పక్క ఏముండదు కాబట్టి 0. ఓకే, తర్వాత 2x² ఇక్కడ బిగ్ సింబల్ ఏందండి రెండిట్లో -24లో కల్లా 18 పోతే ఇక్కడ 2 మిగులుతుంది, అక్కడ 4 అంటే 6 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చేస్తాను. ఇక్కడ -6 అవతల పోతే +6 కాబట్టి ఇప్పుడు చూడండి 2x² ఈక్వల్ టు 6 -6 అవతల పోతే +6 x² ఇక్కడ x² పక్కన మనకి x కావాలి కదా, 2 × s అవతల పోతే డివైడెడ్ బై అంటే 6/2 2 × 1 = 2 3 అంటే x² ఈక్వల్ టు 3. మనకి స్క్వేర్ అవతలకి పోతే ఏమవుతుందండి రూట్, అంటే x ఈక్వల్ టు √3 అంటే +or-√3 అని రాయాలి. ఏం రాయాలి? +or-√3. రూట్ అవతల పోయినప్పుడు +or-√3 అంటే దేర్ఫోర్ x ఈక్వల్ టు √3, -√3. ఓకే, ఒకటి +√3 ఒకటి -√3 అంటే ఇక్కడ x వాల్యూ ఎంత మనకి √3 లేదా -√3. ఓకే, 14th క్వశ్చన్. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ 2 3 అలాగనే 4 5. ఓకే, x3 2x 5. ఇక్కడ చూడండి 3కి 3 సమానం ఉంది. ఓకే, 5కి 5 సమానం ఉంది, కానీ ఇక్కడ ఎక్స్లో ఉన్నందుకు మనకి ఏమైంది, అది మ్యాట్రిక్స్ ఈక్వల్ కాలేదు ఇంకా పూర్తిగా. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేద్దాం, డిటర్మినెంట్తో కనుక్కుందాం. ఇక్కడ చూడండి గివెన్ ద 2 3 4 5 ఈక్వల్ టు x3 2x 5. ఓకే, డిటర్మినెంట్ కనుక్కోండి. 5 2 = 10 మైనస్ 4 3 = 12 ఈక్వల్ టు చూడండి దీనికి డిటర్మినెంట్ కనుక్కున్నాను ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు 5 × x 5x మైనస్ 2x × 3 అంటే 6x అవుతుంది. చూడండి మీకోసం రాస్తాను ఇక్కడ 2x × 3 కదా, 2 3 = 6x అవుతుంది. ఓకే, క్లియర్, 6x. ఓకే, ఇక్కడ చూడండి 10లో కల్లా -12 పోతే ఎంత -2 ఉంటుంది. చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అవుతుంది కాబట్టి -2 ఈక్వల్ టు 5xలో కల్లా 6x పోతే -x ఉంటుంది. చూడండి ఇక్కడ 5x అంటే చిన్న నెంబర్, ఇక్కడేమో పెద్ద నెంబర్. 5లో కల్లా 6 పోతే ఎంత మనకి -1 అంటే ఇక్కడ 5x ఇక్కడ 6x కాబట్టి మనం -xగా రాసుకున్నాం. మైనస్ క్యాన్సల్, x ఈక్వల్ టు ఎంత 2. ఇదే మన సొల్యూషన్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్. ఇంకా లాస్ట్ ప్రాబ్లం సెక్షన్ 2లో ఒక ప్రాబ్లం ఉంది, అదొకటి చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. నోట్ డౌన్. ఇఫ్ a ఈక్వల్ టు 1 0 0 0 1 0 1 2 4 ఇది ఒక్క క్వశ్చనే ఉంది మనకి. దెన్ షో దట్ డిటర్మినెంట్ 3a ఈక్వల్ టు 27 డిటర్మినెంట్ a. ఓకే, అంటే మనం డిటర్మినెంట్ 3a అంటే 3a మ్యాట్రిక్స్ అనేది కనుక్కోవాలి. 3a మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాత దానికి డిటర్మినెంట్ కనుక్కోవాలి, దాని ఆన్సర్. అలాగనే డిటర్మినెంట్ a కనుక్కోవాలి, దాని ఆన్సర్ × 27 చేస్తే రెండు సమానం వస్తాయి. ఈ రెండు ఆన్సర్లని చూపించాలి ఇక్కడ మనం. ఓకే, అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ మనం డిటర్మినెంట్ని ఇగో a1 a2 a3 అన్న తీసుకోవచ్చు. ఇక్కడ ఇందాక నేను సున్నాలు ఉంటాయి అంటే మనం ఈ కాలం తీసుకొని కూడా చేయొచ్చు, మన ఇష్టం. ఎలాగన్నా చేయొచ్చు, ఇలాగన్నా చేయొచ్చు, ఇలా అదే చెప్తున్నాను నేను. ఇగో ఏ రో అన్న తీసుకోవచ్చు, ఏ కాలం అన్న తీసుకోవచ్చు, నీ ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇదే ఫార్ములా రాసాను కాబట్టి ఇదే చెప్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇగో దీంతో కూడా డిటర్మినెంట్ కనుక్కోవచ్చు, ఎందుకంటే సున్నాలు ఉన్నాయి కాబట్టి త్వరగా ఆన్సర్ వస్తుంది అంతే. ఓకే, చూద్దాం సొల్యూషన్. మామూలుగానే కనుక్కుంటాలేండి, ఏమీ ఇబ్బంది లేదు, మళ్ళీ చెప్పిందే చేస్తాను కానీ. ఓకే, సొల్యూషన్
గివెన్ ద ఏ ఈక్వల్ టు 100 అలాగే 010 124. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం డిటర్మెంట్గా అనుకోవాలి. డిటర్మెంట్ ఫస్ట్ ఏకి డిటర్మెంట్గా అనుకుందాం. డిటర్మెంట్ ఏ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఏ1 ఎంత ఉంది మనకి 1. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఇంటూ దా ఎలిమెంట్కి సంబంధించి రోని కాలం డిలీట్ చేస్తే ఏం మిగులుతుంది, 1 2 0 4 అనేది మిగులుతుంది. తర్వాత ఏం అప్లై చేయాలి, మైనస్ ఏ2 ఎంత 0. ఓకే, 0కి సంబంధించి రో కాలం డిలీట్ చేస్తే 0 2 0 4. ఓకే, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ3 వాల్యూ ఎంత 1. ఓకే, 1 కాబట్టి ఓకే 1 కాబట్టి ఇక్కడ B1 B2 అంటే ఈ 1 కాబట్టి దీని కాలం దీని రో డిలీట్ చేస్తే 0 1 0 1. ఓకే, ఇప్పుడు డిటర్మెంట్ కనుక్కుందాం. 1 ఇంటూ 4 1 జా 4 మైనస్ 0 ఇంటూ 2 0 మైనస్ ఇక్కడ చూడండి ఇదంతా 0తో ఇంటూ చేస్తే ఇక్కడ పక్కన 0 ఉంది, ఇదంతా ఇంటూ చేస్తే 0 డైరెక్ట్ రాసుకోవచ్చు ఇంకా ప్లస్ 1. ఓకే, 1 ఇంటూ 1 0 జా 0 మైనస్ 0 1 జా 0. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి -1 ఇక్కడ చూడండి 1 4 మైనస్ 0 4, తర్వాత మైనస్ 0, తర్వాత ప్లస్ 0 లెక్కల 0 పోతే 0 అంటే 0 ఇంటూ 1 ఏమొస్తుంది 0నే వస్తుంది. ఇదంతా 0నే వస్తుంది, ఇంకా మిగిలేది 4 ఆన్సర్. చూడండి -0 ప్లస్ 0 క్యాన్సల్, 4 1 జా 4 ఆన్సర్. ఓకే, మనం కనుక్కుంది డిటర్మెంట్ ఏ మాత్రమే, ఏం కనుక్కున్నాం డిటర్మెంట్ ఏ మాత్రమే. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పినారు, ఇక్కడ 27 మన క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 27 డిటర్మెంట్ ఏ. ఓకే, 27 డిటర్మెంట్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4. ఓకే, 27 ఇంటూ 4 7 4 జా 28 4 2 జా 8 2 కలిపితే 10 అంటే ఎంత వచ్చింది 108. ఎంత వచ్చింది 108 అంటే ఈ రెండు ఇంటూ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి డిటర్మెంట్ ఏ వాల్యూ 4 వచ్చింది కాబట్టి 4 రాశాను, ఈ రెండు ఇంటూ చేస్తే 108. ఇది నంబర్ 1 అనుకుందాం. ఓకే, దీన్ని ఏమనుకుందాం నంబర్ 1. దేర్ఫోర్ 27 డిటర్మెంట్ ఏ ఈక్వల్ టు 108, దీన్ని నంబర్ 1 అనుకుందాం. ఓకే, క్లియర్. ఇంకా అయిపోయిందా మన ప్రాబ్లం? లేదు. ఇక్కడ ఏం చేయాలి 3a డిటర్మెంట్. ఓకే, 3a డిటర్మెంట్ అంటే మనం ఏం చేయాలి 3 ఇంటూ ఏ చేయాలి. ఓకే, ఫస్ట్ 3a చేయాలి అంటే 3తో మల్టిప్లికేషన్ చేయాలి ఏని అని అర్థం. 3 ఇంటూ 1 ఏముందండి మనకి 1 0 0 అలాగనే 0 1 0 తర్వాత 1 2 4. ఓకే, ఇప్పుడు దీంతో 3తో మల్టిప్లికేషన్ చేద్దాం. 3 1 జా 3 3 0 జా 0 3 0 జా 0 3 0 జా 0 3 1 జా 3 3 0 జా 0 3 1 జా 3 3 2 జా 6 3 4 జా 12. ఓకే, ఇది మనకి 3a వాల్యూ కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం 3aకి డిటర్మెంట్ కనుక్కోవాలి. అంటే ఈ మ్యాట్రిక్స్కి డిటర్మెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం 3a డిటర్మెంట్. ఓకే, ఫస్ట్ ఏం రాసుకోవాలి 3. ఓకే, తర్వాత 3 రాసుకున్నాను, తర్వాత వాల్యూస్ రాద్దాం. 3 6 0 12 గుర్తుపెట్టుకోండి. ఏంది ఆర్ డిటర్మెంట్ కనుక్కుంటాను. ఇప్పుడు 3a వాల్యూ కనుక్కున్నాను, దానికి డిటర్మెంట్ అంటే ఈ రోకి సంబంధించి కాలం రోని డిలీట్ చేసేస్తే మిగిలినట్టు రాశాను. తర్వాత మైనస్ a2 ఎంత 0, తర్వాత ఈ 0కి సంబంధించి కాలంని రోని డిలీట్ చేస్తే 0 6 0 12 అనేది మిగులుతుంది. తర్వాత ప్లస్ ఓకే 3a3, ఈ 3కి సంబంధించి రోని కాలం డిలీట్ చేస్తే 0 3 అలాగే 0 0 మిగులుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 3 ఇంటూ మళ్ళీ 2 ఇంటూ 2 మ్యాట్రిక్స్ అంటే ఏంది క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడండి 12 3 జా 36 కదా, 12 3 జా 36 0 ఇంటూ 6 0. ఓకే, మైనస్ ఇక్కడ చూడండి 0 వచ్చింది అంటే 0తో ఇదంతా ఇంటూ చేస్తే 0 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 మళ్ళీ డిటర్మెంట్ 0 ఇంటూ 0 0 మైనస్ 3 0 జా 0. ఓకే, 3 ఇంటూ 36 మైనస్ 0 36. ఓకే, మైనస్ 0. ఓకే, ప్లస్ 3 మైనస్ మైనస్ ఏమవుతుంది 0 లోపల 0 పోతే 0. ఇంకా ఏం మిగులుతుందండి మనకి 36. ఇక్కడ చూడండి -0 3 0 జా 0. ఓకే, ఇక్కడ చూడండి అంటే 36 ఇంటూ 3. ఓకే, రాస్తాను నేను 36 ఇంటూ 0 -0 ప్లస్ 0. ఓకే, 3తో ఇంటూ చేస్తే 0, ఇది కూడా 0ని. ఇంకేం మిగిలింది 3 ఇంటూ 36 రైట్. ఓకే,
3 ఇంటూ 36 మల్టిప్లికేషన్ చేయండి. 36 ఇంటూ 3, 6 3 జా 18, 3 3 జా 9, 9 ప్లస్ 1 కలిపితే 0. అంటే ఏమొచ్చింది మనకి 3 ఇంటూ 36 ఈక్వల్ టు 108. దేర్ ఫోర్ అంటే డిటర్మినెంట్ 3a మనం ఆన్సర్ చేస్తే ఎంత వచ్చింది 108 ఫ్రమ్ 2. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి ఫ్రమ్ 1 and 2 రెండు ఆన్సర్స్ ఒక్కటే వచ్చినాయి కాబట్టి ఫ్రమ్ 1 and 2 ఏమైంది మనకి ఈక్వల్ అయిపోయినాయి. డిటర్మినెంట్ 3a అనేది దేనికి సమానమైంది 27 డిటర్మినెంట్ ఏకి సమానమైంది. ఇది ఆన్సర్ అనమాట. అంతే స్టూడెంట్స్. ఓకే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 3aకి డిటర్మినెంట్ కనుక్కోమన్నారు కాబట్టి 3a మ్యాట్రిక్స్ ఏందో కనుక్కున్న తర్వాత దీనికి డిటర్మినెంట్ కనుక్కోవడం జరిగింది అనమాట. ఓకే స్టూడెంట్స్ నోట్ డౌన్.